హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎవర్గ్రీన్ బ్రాంచ్. సో ఇవాళ సెషన్లో వచ్చేసి మనం ఈవెన్ ఆర్ మిర్రర్ సిమెట్రీ గురించి అండ్ ఆర్ సిమెట్రీ గురించి నేర్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, సిమెట్రీ అంటే ఏంటి అంటే, ఇఫ్ ద సిగ్నల్ హ్యావింగ్ ఓన్లీ ఎనీ కోఎఫిషియంట్ ఈజ్ జీరో, దెన్ ద అనలైసిస్ రెస్పాన్స్ ఈజ్ ఈజీ. సో దిస్ ఫినామినన్ ఈజ్ కాల్డ్ సిమెట్రీ ఆఫ్ ద సిగ్నల్. ఏం లేదమ్మా, మనకి సిగ్నల్లో ఏదన్నా ఒక కోఎఫిషియంట్ వాల్యూ వచ్చేసి జీరో అవుతుందో అప్పుడు దాన్ని ఏమంటాం, సిమెట్రీ అంటాం. దీంట్లో వచ్చేసి మనకు మెయిన్గా వచ్చేసి ఈవెన్ సిమెట్రీ ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి ఆడ్ సిమెట్రీ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం ఈవెన్ సిమెట్రీ గురించి నేర్చుకుందాం. ఈవెన్ సిమెట్రీ అంటే ఏం లేదు, ఎక్స్ ఆఫ్ టీ ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ మైనస్ టీ అనమాట. ఓకేనా, ద సమ్ ఆఫ్ మోర్ దాన్ వన్ ఈవెన్ ఫంక్షన్ ఈజ్ ఈవెన్ అండ్ ద కాన్స్టాంట్ ఈజ్ యాడెడ్, దెన్ ద ఈవెన్ నేచర్ ఆఫ్ ద ఫంక్షన్ నెట్ చేంజ్. ఓకేనా, సమ్ ఆఫ్ మోర్ దాన్ వన్ ఈవెన్ ఫంక్షన్ ఈజ్ ఈవెన్. మనకి ఈవెన్ ఫంక్షన్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఏదైనా సమ్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది, ఈవెన్ వచ్చినప్పుడు. అలాగే కాన్స్టెంట్ అనేది యాడ్ చేస్తాం మనం. ఆ ఈవెన్ ఫంక్షన్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో ఒకటి కంటే ఎక్కువ ఈవెన్ ఫంక్షన్స్ ఉండి దాంట్లో వచ్చేసి మనం కాన్స్టెంట్ యాడ్ చేసినప్పుడు దాంట్లో ఏమవుతుంది, మనకి ఆ నేచర్, ఆ సిగ్నల్ యొక్క నేచర్ అనేది మనకి చేంజ్ అనేది కాదనమాట. ఓకేనా, దీస్ టైప్ ఆఫ్ ఫంక్షన్స్ ఆర్ ఆల్వేస్ సిమెట్రికల్ విత్ రెస్పెక్ట్ టు ద వర్టికల్ యాక్సిస్. ఇలాంటి ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చేసి మనం వర్టికల్ యాక్సిస్ పరంగా చూసుకుంటే ఏమవుతుంది, ఎప్పుడు కూడా సిమెట్రికల్గానే ఉంటుంది. సో ద ప్రొడక్ట్ ఆఫ్ టూ ఈవెన్ ఫంక్షన్ ఈజ్ ఆల్వేస్ ఈవెన్, ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈవెన్. మనకి ఏమవుతుంది అంటే, ఇక్కడ ఎప్పుడైనా టూ ఈవెన్ ఫంక్షన్స్ని ప్రొడక్ట్ చేస్తే ఏమవుతుంది, దాని యొక్క రిజల్ట్ వచ్చేసి మనకి ఏమవుతుంది, ఈవెన్ ఫంక్షనే రావడం జరుగుతుంది. సో నెక్స్ట్, ఎక్స్ ఆఫ్ టీ ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ ఈటీ ప్లస్ ఎక్స్ నాట్ ఆఫ్ టీ, వేర్ ఎక్స్ నాట్ ఆఫ్ టీ ఈక్వల్ టు జీరో, దెన్ ఎక్స్ ఆఫ్ టీ ఈక్వల్ టు ఎక్సీ ఆఫ్ టీ. ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ఇక్కడ ఎక్స్ ఆఫ్ టీ అనేది ఒక ఫంక్షన్. ఈ ఫంక్షన్కి మనం ఏం చేస్తున్నాం, ఈవెన్ ఫంక్షన్ అండ్ ఆడ్ ఫంక్షన్ అనేవి యాడ్ చేస్తున్నాం. సో ఎక్సీ ఆఫ్ టీ అంటే ఏంటి, ఈవెన్ ఫంక్షన్. ఎక్స్ నాట్ ఆఫ్ టీ అంటే ఆడ్ ఫంక్షన్. అప్పుడు ఎప్పుడు ఎక్స్ నాట్ ఆఫ్ టీ ఈక్వల్ టు జీరో తీసుకుంటాము అంటే, మనకి ఆడ్ ఫంక్షన్ వాల్యూ ఎప్పుడైతే మనం జీరో తీసుకుంటామో అప్పుడు మనకి ఎక్స్ ఆఫ్ టీ ఫంక్షన్ ఏమవుతుంది, ఈవెన్ ఫంక్షన్ అనేది రావడం జరుగుతుంది. సో ద కోఎఫిషియంట్స్ ఏ అండ్ ఏ నాట్ ఆర్ ఎగ్జిస్టెడ్ బిఎన్ ఈక్వల్ టు జీరో. అప్పుడు ఏమవుతుంది, కోఎఫిషియంట్స్ ఏంటి, ఏ నాట్ అండ్ ఏఎన్ అనేటివి ఎగ్జిస్ట్ అవుతాయి అండ్ బిఎన్ వాల్యూ వచ్చేసి మనకి జీరో అవుతుంది. సో దెన్ ఏఎన్ ఈక్వల్ టు 2/t ఇంటిగ్రేషన్ మైనస్ t/t టు ప్లస్ t/2 ఎక్స్ ఆఫ్ టీ cos n omega naught t dt that equal to 2/t into integration minus t/2 to plus t/2 xe of t. x of t అంటే ఇక్కడ xe of t, then cos n omega naught dt. సో దెన్ ఇక్కడ ఏమవుతుంది, 2/t కాన్స్టెంట్ కాబట్టి అవుట్ సైడ్ రాసాం. సో ఇంటిగ్రేషన్ మైనస్ ఇక్కడ 0 టు t/2 తీసుకుంటాం, ఎందుకంటే ఇది ఈవెన్ ఫంక్షన్ కాబట్టి 0 నుండి తీసుకుంటాం. సో 2 xe of t into cos n omega naught dt, దెన్ 2 into 2 4 అవుతుంది. 4/t ఇంటిగ్రేషన్ 0 to t/2 xe of t into cos n omega naught t into dt అనమాట. సో దట్ ఈక్వల్ టు 4/t ఇంటిగ్రేషన్ 0 to t/2 x of t into cos n omega naught t into dt. ఇది వచ్చేసి మనకి ఈవెన్ ఫంక్షన్ అనమాట. ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ఇక్కడ ఇది ఒక సిగ్నల్ అనమాట. ఓకేనా, ఈ సిగ్నల్ని తీసుకున్నట్టయితే ఏ విధంగా ఉంది, మనకి ఇక్కడ నుండి ఈవెన్ ఫంక్షన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏ నాట్ ఈక్వల్ టు 1/t into integration minus capital T/2 into 2 plus T/2 x of t into dt, then 1/t into integration of minus T/2 to plus 2/2, then 2 into xe of t into dt, and 2/t ఎందుకంటే 2 అంటే మనకి ఇక్కడ టైం పీరియడ్ వచ్చేసి 2 కాబట్టి 2/t into integration 0 to plus t/2 xe of t into dt, then దట్ ఈక్వల్ టు ఎక్సీ ఆఫ్ టీ అంటే ఏంటి, ఈవెన్ ఫంక్షన్. ఈవెన్ ఫంక్షన్ మన ఫంక్షన్ని దేంతో రిప్రజెంట్ చేస్తాం, ఎక్స్ ఆఫ్ టీ కాబట్టి ఎక్స్ ఆఫ్ టీ టు డిటీ, దెన్ బిఎన్ ఈక్వల్ టు 2/t ఇంటూ ఇంటిగ్రేషన్ మైనస్ t/2 టు ప్లస్ t/2 ఎక్సీ ఆఫ్ టీ ఇంటూ సైన్ ఎన్ ఒమేగా నాట్ టీ ఇంటూ డిటీ దట్ ఈక్వల్ టు 0. మనకి బిఎన్ వాల్యూ వచ్చేసి మనం ఈక్వల్ టు 0కి మనం చేస్తాం. సో ఫోరియర్ సిరీస్ ఆఫ్ పీరియాడిక్ ఫంక్షన్ కంటైన్స్ ఓన్లీ కొసైన్ టర్మ్స్ అండ్ కాన్స్టెంట్ టర్మ్స్. మనకి ఫోరియర్ సిరీస్లో వచ్చేసి మనకి దేంట్లో ఈవెన్ సిమెట్రీలో వచ్చేసి పీరియడ్ ఫంక్షన్ ఎప్పుడు కూడా మనకి కొసైన్ టర్మ్సే ఉంటుంది అండ్ కాన్స్టెంట్ టర్మ్సే ఉంటుంది. ఓకేనా, మన నెక్స్ట్ వచ్చేసి ఆడ్ ఫంక్షన్